హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే ఒక సిస్టర్ ఫ్రాక్స్కి పాకెట్ ఎలాగ పెట్టుకోవాలి అని అడిగారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. మీరు కూడా నాకు ఇలాగ మంచి మంచి కామెంట్స్ పెడితే నేను మీకు అన్నీ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డ్రెస్ అయితే స్టిచ్ చేసేసుకుంటాం కదండి. నేను హ్యాండ్ నుంచి చూపిస్తున్నాను. హ్యాండ్ నుంచి మనకి నడుం పార్ట్ వరకు ఉంటుంది కదండి. ఆ నడుం పార్ట్ నుంచి చూడండి, చూపిస్తున్నాను కదా, ఇది నడుం పార్ట్ అండి. దాని నుంచి నేను జస్ట్ మనకి 6 ఇంచ్ కానీ 7 ఇంచ్ కానీ పాకెట్ ఉంటే సరిపోతుంది. సో దానికోసం ఇది చూడండి, ఫస్ట్ హ్యాండ్ నుంచి నేనైతే కింద వరకు స్టిచ్ చేసేసుకుంటున్నాను. కింద వరకు అంటే కింద వరకు కాదు, జస్ట్ నడుము పార్ట్ వరకు నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నడుముకి కొంచెం కింద నుంచి పాకెట్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా కిందకైనా ఇంకా పైకైనా బాగోదు. సో దానికోసం ఇక్కడ నడుము మార్క్ అయితే కొంచెం నడుముకి ఇంకా కొంచెం కిందకి నేనైతే పాకెట్ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే బయటకు వస్తాను. అక్కడైతే టక్ ఇచ్చేసి బయటకు వస్తాను. ఇప్పుడైతే మెజర్ చేస్తున్నాను. చూడండి, నేనైతే 6 ఇంచే పెట్టుకుంటున్నాను. సో 6 ఇంచ్కి ఇలాగ మార్క్ చేసుకొని మళ్ళీ నేను మామూలు రఫ్గా పెట్టాను కదండి, ఆ రఫ్ది అయితే నేను అరేంజ్ చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే కొలుచుకుంటున్నాను. కరెక్ట్గా 6 ఇంచ్ తర్వాత నుంచి మళ్ళీ ఒక టక్ అని ఇచ్చేసి కింద వరకు నేనైతే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఆ కిందనంతా మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. నేనైతే ఫుల్ వీడియో చూపిస్తున్నానండి. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు జిప్ ఎలాగ అటాచ్ చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే చూడండి, ఆ సెంటర్ ఓపెన్ ఉంది కదా 6 ఇంచ్, దాన్ని అయితే స్ట్రైట్ పార్ట్ లోపల ఉండాలి. ఎందుకంటే మనం ఇది బయట అంటే బయట నుంచి పెడుతున్నాం కాబట్టి ఇది లోపలికి ఉండాలి. సో దానికోసం కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ నుంచి మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా చూసుకుంటూ ఎగ్జాక్ట్గా జిప్ సైడ్కి పడేటట్టుగా మనం స్టిచ్ చేసుకోవాలి. అయిపోయింది కదండి. ఇప్పుడైతే సెకండ్ పార్ట్ కూడా గ్యాప్ ఇచ్చుకున్నాం కదండి, అదైతే రివర్స్ తిప్పుకొని మనం ఇలాగ ఈజీగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం జిప్ అనేది అటాచ్ చేస్తాం. ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ అనమాట. నేనైతే 6 ఇంచ్ పెట్టుకున్నాను కదండి, దీనికైతే నేను 7 ఇంచ్ పెడుతున్నాను. ఎందుకంటే 1/2 ఇంచ్ ఖర్చు కోసం వెళ్ళిపోతుంది. దానికోసం అయితే నేను 7 ఇంచ్ పెట్టుకుంటున్నాను. చూడండి, నేను మార్క్ చేస్తున్నాను కదా. ఈ పైనుంచి చూడండి ఇలాగా నేనైతే పాకెట్ షేప్ ఇస్తున్నాను. మీకు కావాలంటే కింద స్ట్రైట్ వచ్చి పైన రెక్టాంగిల్లలో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే నచ్చుతుంది. సో దానికోసం నేనైతే ఇలాగ చేస్తున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాను. ఇదైతే పాకెట్ అండి. ఇప్పుడైతే మనం జిప్ అటాచ్ చేసుకున్నాం కదండి, ఆ జిప్కి చూడండి రివర్స్లో పెట్టుకొని మనం ఫస్ట్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రివర్స్ తిప్పుకొని అటువైపు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ అండి. జిప్ మాకు సరిగ్గా రావట్లేదు అది ఇది అంటారు, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అసలు మనకి జిప్ ఉన్నదన్న కూడా ఐడియా రాదు, అంత బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడైతే సేమ్ ఇప్పుడు రివర్స్ తిప్పేసుకోగానే చూడండి, అది పాకెట్ పార్ట్ అయిపోయింది, ఇది జిప్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ నుంచి కొంచెం పైనుంచి చూడండి, కొంచెం పైనుంచి స్టిచ్ చేసుకొని ఈ రౌండ్ షేప్తో మనం ఇలాగ ఎగ్జాక్ట్గా వచ్చివ్వాలి. చూడండి, అక్కడ ఒక టక్ కూడా ఇచ్చుకోండి. ఇన్ కేస్ ఒకవేళ జిప్ పైకి వచ్చినా ఆ టక్ వల్ల రాదు. సో దానికోసం ఏమీ లేదండి, చుట్టూ రౌండ్గా ఇలాగ తిప్పేసుకొని మళ్ళీ సేమ్ మనం కింద 6 ఇంచ్ టక్ పెట్టాం కదా, ఆ టక్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా మనం ఒక నాట్ అనేది పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి జిప్ అనేది పెట్టుకోవడం. అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, అక్కడ జిప్ ఉన్నదని మీకు కనపడటమే లేదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నాకైతే ఒక సిస్టర్ పెట్టారు ఈ కామెంట్, ఆ సిస్టర్ కోసమే ఈ వీడియో. థ్యాంక్ యూ సిస్టర్. మళ్ళీ మీరు కామెంట్స్ పెడుతుంటే నేను మంచి వీడియోస్ చేస్తూ